డాక్టర్ జీవి పూర్ణచంద్ గారి భువన విజయం 3వ భాగం 13/7/25. విజయనగర ప్రాంతంలోని వజ్రాల గనుల గురించి విశేషంగా చెప్పుకున్నాను నిన్న. ఇవాళ గోల్కొండ వజ్రాల గనుల గురించి చెప్తున్నా. విజయనగరానికి సుల్తాన్లకి మధ్య తరచు యుద్ధాలకు మతపరమైన కారణాలు వెతుకుతారు. కానీ వజ్రాల గనులున్న భూముల మీద ఆధిపత్యం సంపాదించటానికి ఈ యుద్ధాలు ముఖ్యంగా జరిగాయని ఈ వివరాలు చూస్తే తేలిగ్గా అర్థమవుతుందంటున్నాడు పూర్ణచంద్. సుల్తానులు 5 రాజ్యాలుగా చీలారు. ఒకరితో ఒకరికి సఖ్యత లేకపోవటం విడివిడిగా ఏ సుల్తాను విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఎదిరించలేకపోయారు. బలమైన సైనిక వ్యవస్థ కలిగి ఉండటం ద్వారా విజయనగర ప్రభువులు తక్కువ యుద్ధాలతో ఎక్కువ విజయాలు పొందే ప్రయత్నాలు చేశారు. ఈ వాస్తవాన్ని ఆలస్యంగా గుర్తించారు సుల్తాన్. అందరి సైన్యము ఏకమై 23/1/1560 మూకుమ్మడిగా విజయనగరాన్ని ముట్టడించారు. చివరికి గెలిచారు. గెలిచిన తర్వాత కూడా సుల్తాన్లు వెనకటి గుణం మార్చుకోల. వజ్రాల భూముల పంపకంలో మళ్ళీ వాళ్ళకి కలహాలు వచ్చాయి. నిజాపూర్, గోల్కొండ సుల్తాన్ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. 1573లో ఆ ఇద్దరి మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం మైసూర్ రాజ్యంలోని ఎక్కువ భాగం బిజాపూర్కి దక్కింది. దిగువ కర్ణాటకలోని నెల్లూరు దాకా గోల్కొండ అధీనంలోకి వెళ్ళింది. నెల్లూరు అవతల తంజావూరు, మధుర వరకు చంద్రగిరి విజయనగర సామ్రాజ్యము. వీటిలో బిజాపూర్ ఆదిల్ షా ఆధ్వర్యంలో రాయచూర్, బళ్ళారి, రాయలసీమ గనులు, గోల్కొండ కుతుబ్ షాహీ ఆధ్వర్యాన్ని కొండపల్లి గనుల్ని పంచుకున్నారు. గనుల నిర్వహణలో విజయనగర రాజులకున్నంత పట్టు గోల్కొండ, బిజాపూర్లకు లేదు. వజ్రాల ఉత్పత్తిలోకి విదేశీ శక్తులను రానివ్వకూడదని దృఢమైన నిర్ణయాన్ని విజయనగర రాజులు తీసుకున్నారు. సుల్తాన్లే ఈ దేశంలో విదేశీ వర్తకులు కాబట్టి వాళ్ళకు ఆ పట్టింపేమి ఉండేది కాదు. మైనింగ్ రంగంలో అనుభవం ఉన్న కంపెనీలకు గనులు తవ్వక బాధ్యతను అప్పగించేవారు. పెద్ద వజ్రాలు దొరికితే ప్రభుత్వానికి అప్పగించి తీరాలనే నియమం లాంటివి సుల్తాన్లు కూడా కొనసాగించారు. గోల్కొండ సుల్తానుల కాలంలో ఇటలీ వ్యాపారి బెర్నార్డ్ లోడి నార్గోనా 1606లో వజ్రాల అంగడిలో కాకుండా నేరుగా రామల కోట వజ్రాల గని దగ్గరకు వెళ్ళి అక్కడే బేరం చేసి వజ్రాలు వజ్రాలను వాటి ఉత్పత్తి స్థానంలోనే కొనడం వల్ల గని యజమానికి వజ్రాలను భద్రపరచడం, మార్కెట్కు తరలించడం లాంటి ఖర్చులు తప్పి వెంటనే సొమ్ము చేతికొచ్చే. మధ్య దళారీ లేకపోవడంతో అమ్మేవాడి, కొనేవాడి ఇద్దరికీ లాభదాయకంగా. కానీ ఉత్పత్తి అయిన వజ్రం మీద ప్రభుత్వానికి అదుపు లేకుండా గనుల దగ్గరే కొనుగోళ్లు మొదలయ్యాక విదేశీ ఏజెంట్లు తమ నివాసాలను గనుల దగ్గరకే మార్చుకున్నారు. 1620లో ఫిలిప్ టి ఎస్కుడో అనే పోర్చుగల్ వజ్ర వ్యాపారి గోవా నుంచి తన నివాసాన్ని ఏకంగా దక్షిణాదికే మార్చారు. గనుల దగ్గర అందరికన్నా ముందుంటే నాణ్యమైన వాటిని దక్కించుకోవచ్చని ఆనాటి గోల్కొండ వజ్ర వ్యాపారులో మాలిక్ తుజార్ అనేవాడు ముఖ్యుడు. 17/7/1614 పీటర్ ఫ్లోరిస్ అనే ఏజెంట్ గోల్కొండ మార్కెట్లో వజ్రాల ధరలు చాలా ప్రియంగా ఉంటున్నాయని, సామాన్యుడు కొనగలే స్థితిలో లేదని రాశారు. టోకు వ్యాపారం గనుల దగ్గరే జరిగిపోవటం, మార్కెట్కు నాణ్యత లేని వజ్రాలే రావటం ప్రారంభమై ధరల్లో హెచ్చు తగ్గులుండటం వలన గోల్కొండ మార్కెట్ నిలకడలేనిదైపోయింది.
ధరలో వ్యత్యాసం కూడా 5 రూబుళ్ల నుంచి 10 రూబుళ్ల వరకు ఒకేసారి పెరగదు. 1000 పౌండ్ల బంగారం నుంచి 2000 పౌండ్ల బంగారాన్ని రేటు పెరగడం ఇది ఆనాటి పరిస్థితి. తెలుగు వజ్రాలకే డిమాండ్. ఇంత వ్యతిరేక పరిస్థితి ఉన్న ప్రపంచంలో తెలుగు నేల మీద మాత్రమే నాణ్యమైన వజ్రాలు దొరకటం కారణంగా గోల్కొండ వజ్రాలకు డిమాండ్ తగ్గల. 16, 20, 23 మధ్య కాలంలో డచ్ వాళ్ళు మచిలీపట్నం ఓడరేవు ద్వారా 2293.75 క్యారెట్ల వజ్రాలను ఎగుమతి చేసినట్లు లెక్కలున్నాయి. అరకాన్ నుంచి మచిలీపట్నానికి రత్నాలు తెచ్చి బదులుగా డక్కన్ వజ్రాలు కొనుక్కొని వెళ్ళేవారు. 16, 15 వరకు వజ్ర వ్యాపారంలో తనదే ఏకఛత్రాధిపత్యం అన్నట్టు నిలిచింది. పోర్చుగల్, వెనీస్, ఆమ్స్టర్డామ్ నుంచి కూడా వ్యాపారులు రావటం వల్ల పోర్చుగీసు వ్యాపారం తగ్గింది. విజయనగర కాలంలో పోర్చుగీసులు పొందిన గౌరవ లాభాలు గోల్కొండ కాలంలో పూర్తిగా తగ్గిపోయాయి. భారతదేశం అంటే తవ్వి కంపలకెత్తు పోవటమే అనే భావనతో వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. ఎంత బిందె తెచ్చుకుంటే అన్ని నీళ్లు అన్నట్టు పనిచేశారు. మద్రాసులో బ్రిటిష్ ఫోర్ట్ సెయింట్ జార్జి కట్టు కొన్నారు. మచిలీపట్నం రేవులో వాణిజ్యం స్తంభించిపోయింది. ఇక్కడి అప్పుల్ని ఎగ్గొట్టి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 2 మరపు రంగులు మాత్రం వదలి మూటా ముల్లే సర్దుకొని మొదట విశాఖకు, తర్వాత మద్రాసుకు బిచాణా ఎక్కేశారు. సర్కార్ జిల్లాలను బ్రిటిషర్లకు ధారాదత్తం చేసి నిజాం నవాబు వజ్రాల మీద ఆశతో పరిటాలను మాత్రం ఉంచుకున్నారు. కానీ బందరు రేవు మూత పడటంతో అక్కడ వజ్రాల వ్యాపారం ఏమీ సాగలేదు. బ్రిటిష్ సహకారంతో టిప్పు సుల్తాన్ని ఓడించిన సందర్భంలో నిజాం వాటాలు 1792, 1799 సంవత్సరాలు కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాలు 4 కైవసం అయ్యాయి. 1800 సంవత్సరంలో ఆ 4 జిల్లాలను బ్రిటిష్ వాళ్ళకి దత్తత ఇస్తున్నానన్నాడు నిజాం. దత్తమండలం అనే దానికి పేరు పెట్టారు. అదే చివరికి రాయలసీమ. 1801లో పలనాడును కూడా ఇలానే బ్రిటిషర్లు దత్తత చేశారు. కడప మాన్యువల్ 1880లో బ్రిటిష్ పాలనా కాలంలో రాయలసీమ వజ్రాల గనుల గురించి ఇలాంటి వివరాలు ఉన్నాయి. ఈ దత్తమండలానికి కలెక్టర్ థామస్ మన్రో 1804 జూలై 24 ఒక బ్రిటిష్ బోర్డుకు ఒక లేఖ రాశారు. వజ్రాల గనులకు విజయనగర కాలం నాటి వైభవాన్ని తెచ్చే అంశాలను లేఖలో పొందుపరిచారు. గౌలగుంట అంటే జమ్మల మడు, గోరాపూర్ అంటే చెన్నూరు, హుస్సానపూర్, దూపాడులలో కొత్తగా వజ్రాల గనులు ప్రారంభించాలని బోర్డుకు ప్రతిపాదన చేసి అవకాశం కల్పిస్తే 1 ఏడాది కాలం కనీసం 30 గనులు తెరిచే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. గనులలో ఒక పగోడా బరువు కన్నా పెద్ద వజ్రాలు ప్రభుత్వానికే చెందుతాయనే నియమం పెడదామన్నారు. చిన్న వజ్రం విలువలు 2.25% సొమ్ము ప్రభుత్వానికి కట్టాలని ప్రతిపాదించి ఒక్కో గనికి నెలకు 1 పగోడా 2 పణాల కనీస అద్దెగా ఉండాలన్నారు. ప్రతి గని కార్మికుడికి 1.5 పగోడా నెల జీతంగా ఇచ్చేట్లయి 30 గనులకు 24 పగోడాల 0.30 మాత్రమే ఖర్చవుతుందని, రాబడి అంతకు ఎన్నో రెట్లు ఉంటుందని లెక్కలు చెప్పి అటు అద్దె డబ్బులతో పాటు ఇటు పెద్ద వజ్రాలు కూడా దక్కుతాయని బోర్డుకు ఆశ పెట్టారు. 20 గనుల యజమానులు నైజాం నవాబు 50 లక్షల రూపాయలు
5,00,000 50 లక్షలు రూపాయలు అద్దె చెల్లించే వాళ్ళని గుర్తు చేశారు. మనం 30 గనులు ప్రారంభిస్తే మరింత లాభం అనే ఆశ పెట్టి, కానీ లండన్ బోర్డు అధికారులు మన్రో ఆలోచనలకు స్పందన ఇవ్వరు. కాలక్రమంగా వజ్రాల పరిశ్రమ అడుగంటిపోయింది. స్ట్రేన్సమ్ మాస్టర్ లాంటి సర్వేయర్ వివరించిన లండన్ అధికారులు ఆ పరిశ్రమ జోలికి పోనే లేదు. అందులో ఆశ్చర్యపడాల్సిందేం లేదంటున్నాడు పూర్ణచంద్ర. హృదయంతో ఆలోచించే ఏ బ్రిటిష్ అధికారి లండన్ ప్రభుత్వం ప్రోత్సహించేది కాదు. తక్షణ రాబడి, తక్కువ పెట్టుబడి సిద్ధాంత బ్రిటిష్ పాలకులు అనుసరించారు. అందుకని ప్రైవేటు యాజమాన్యానికి గనుల నిర్వహణ వదిలేసి లైసెన్సు పొంది రాయల్టీ చెల్లించే లైసింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు బ్రిటిషర్లు. 1805లో గ్రంథిరాయ శెట్టి అనే గని యజమాని లైసెన్సు ఫీజు కడపలో 5 ఎకరాల బంజరు భూమిని కొనుక్కొని అందులో మైనింగ్ జరపటం ప్రారంభించి, అలాగే చెన్నూరు, దూపాడు, జంబలమడుగు, కోయిలకుంట, కమలాపురం, గుర్రంకొండ, గుత్తి మొదలైన ప్రాంతాల్లో కొత్తగా వజ్రాల గనులు మొదలయ్యాయి. గనులు త్రవ్వడంలో నిపుణులైన వాళ్ళు గుజరాత్ నుంచి తెచ్చుకొని మైనింగ్ లైసెన్సు పొందటం ప్రారంభించారు. 1815లో బళ్ళారులో 6 ఏళ్ల పిల్లవాడి పొలంలో ఒక వజ్రపు రాయి దొరికి దాన్ని వాళ్ళ నాన్న చూసి బజారుకు తీసుకెళ్ళి రహస్యంగా 4 రూపాయలకు అమ్మారు. ఆ రహస్యం తెలిసిన దత్తమండలం కలెక్టర్ దాన్ని కొన్న వ్యాపారిని పిలిచి 1000 రూపాయలు చేతిలో పెట్టి ఎవరికీ చెప్పద్దని హెచ్చరించి పంపేశారు. ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. గనులైతే ప్రారంభించారు, వజ్రాలు పెద్దగా దొరికింది లేదు. వజ్రాలను వెతకండి, వజ్రం దొరికితే 10వ వంతు ఇచ్చేస్తామని జనాన్ని ఎగదోశారు గనుల యజమాని. అప్పటి నుంచి జనం పిచ్చెత్తిన వాళ్ళ భూమిని పొరలుగా తవ్వి జల్లించుకొని నలకంత వజ్రమైనా దొరక్కపోతుందా అనే ఆశతో బతకటానికి అలవాటు పడసాగి. కృష్ణా జిల్లా పరిటాలలో కూడా అదే దృశ్యం ఆవిష్కృతం. పరిసర భూముల్లో వజ్రాలు వెతుకుతూ ఇప్పటికీ వర్షం రాగానే కనిపిస్తాయి. సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్రలో కొల్లూరు, పరిటాల వజ్రాల గనుల గురించి ఒక విశేషం రాశారు. ఒకసారి కొల్లూరులో ఒక దేవుడి విగ్రహం వెలిసింది. బియ్యపు గింజలు తీసుకొని తమ మూత్రంతో తడిపి ఆ విగ్రహం మీద వేస్తే ఎన్ని గింజలు వేశారో అన్ని వజ్రాలు దొరుకుతాయని జనంలో ఒక పెద్ద నమ్మకం ప్రచారమై ఆ ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు మాత్రం ఆ అపచారం తాను చెయ్యనని మొండికేశాడు. అప్పుడు ఒక సాధువు వచ్చి ఆ బ్రాహ్మణుడు అతని కుటుంబాన్ని ఊరు బయటకు తీసుకువచ్చి కొల్లూరు ఎలా వెలుగుతుందో చూడు అని తగలబడుతున్న ఊరిని చూపించి మాయమయ్యాడట. రాబర్ట్ క్లైవ్ని ఇండియా నుంచి వెనక్కి పిలిపించి అతని ఆర్థిక నేరాల మీద ఇంపీచ్మెంట్ చేసినప్పుడు అతను ఏమాత్రం సిగ్గుపడకుండా గర్వంగా దేర్ వాజ్ సో మచ్ టు టేక్ ఫ్రమ్ ఇండియా, ఐ రిగ్రెట్ దట్ ఐ హ్యావ్ టేకెన్ సో మినిస్క్యూల్. చాలా ఉంది అక్కడ చూసుకోవడానికి, నేను దోచింది చాలా తక్కువ. దోచుకోవటానికి ఇండియాలో చాలా ఉంది, అందులో చాలా కొద్దిగా మాత్రమే దోచుకోగలిగినందుకు విచారిస్తున్నానన్న. అభివృద్ధి ఉంటే కదా దోపిడీకి అవకాశం. అభివృద్ధి మూలాలు తెలిస్తే దోపిడీ మూలాలు తెలుస్తాయి. అంగళ్ళలో రత్నాలు అమ్మారు హంపి బజార్ ఇలా ఉండేటప్పుడు రాయల నాటి
పాలనా భాష. ఇప్పుడు భాషలో వచ్చాం. ఒక కాకతి రుద్రమ నుండి కృష్ణరాయల దాకా నడిచిన సాంస్కృతిక పరిణామాలు తెలుగు భాషా సంస్కృతులకు కొత్త వరవడినిచ్చి, ఒక రాజు పోవటం, ఆస్థానంలో వేరొక పాలనా వ్యవస్థ వేళ్ళూను పోవడం ఆ జాతి భాషా సంస్కృతిని ప్రభావితం చేస్తాయి. పరిణామ చక్రంలో ఇది ఒక భాగం. కొండలెక్కడం, లోయల్లోకి పడిపోవడం భాషా సంస్కృతుల సహజ పరిణామాలు. ఎల్లకాలం ఒకే రాజ్యం సాగదు. పడినా కూడా లేచే సత్తా ఉందా లేదా అనేది ప్రశ్న. తెలుగు భాషా సంస్కృతులు ఆ సత్తా చాటుకున్నవి. భాషా సంస్కృతుల పరంగా చూస్తే కాకతీయుల వరకు పాలనా పరంగా సంస్కృత భాష ఆధిపత్యమే కనిపిస్తుంది. సంస్కృత భావజాలం నుంచి బజట పడాలు పాల్కురికి సోమనాథాదులు 11వ శతాబ్దిలో చేసిన ప్రయత్నం ఉద్యమ స్థానం పొందకపోయిన పాలనాపరంగా తెలుగు పదాలు చేరటం మొదలై రాయల కాలానికి వచ్చేసరికి తెలుగులో పాలనా భాష అమలు అయి విజయనగర కాలంలో వివిధ ప్రభుత్వాధికారులకు వారి విధులకు విధించిన పన్నులకు ఇంకా అనేక పాలనాంశాలకు సంబంధించిన పరిభాషలు తెలుగుదనం పరిమళించటమే కాదు, నేటి అవసరాలకు ఉపయోగిస్తారు. వాటిని శాసన భాషగా, ఫ్యూడల్ భాషగా ముద్రేసి వదిలేయకూడదు. వాటిలో అచ్చ తెలుగుదనం ఉంది, దాన్ని మనం ఉపయోగించు. రాయసం అంటే లేఖన, రైటింగ్. కాకతీయుల తరువాత అది రాయసంగా మారి వ్రాయసం, ఆ తర్వాత ఇది రాయసంగా మారి రెడ్డిరాజుల కాలంలో రాయసం అనే ఉద్యోగం వచ్చింది. ఈ రాయస ఉద్యోగులు ప్రభుత్వ వ్రాత పనులన్నీ డాక్యుమెంటేషన్ చేసేవారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉత్తర్వులు అందరికీ అర్థమయ్యే భాషలో వ్రాయటం రాయసంగారి విధి. ఇతనికి చక్కని చేతి వ్రాతతో పాటు ఎక్కువ భాషలు తెలిసి ఉండాలని, గంభీరమైన వ్యక్తిత్వం ఉండాలని సకల నీతి సమ్మతనలో మడికి సింగన రాశారు. ఆనాటి ప్రతి పదాన్ని, ప్రతి సాంస్కృతిక అంశాన్ని పరిశీలిస్తేనే ఈ పరిణామక్రమం కళ్ళకు కనపడు. సాహిత్యం, శాసనాలు, చరిత్ర ఆధారాలతో పాటు ఇతర రచనలు ఇతర బుడతకీసులు అంటే పోర్చుగీసులు, వళందులు అంటే డచ్, వళందపాలెం డచ్లో, దీనిలో బందర్లో ఫరాసులు, అక్కడ కూడా ఫరాస్పేట అంటాడు ఫ్రెంచ్, ఇంగిలీసులు, బ్రిటిష్ ప్రభావం తెలుగు పరిభాష పైన అధికంగా ప్రసరించి ఇప్పటి కోర్టు పరిభాష ప్రకారం దస్తావేజుల్లో కానీ వీరునామాల్లో కానీ ఫలానా ఆస్తిని వ్రాయించి ఇస్తున్నాను అంటాం. కానీ 1556 నుండి ఒక శాసనం కంపిలి మాంగాణి స్వామ్యాన చెల్లి వచ్చే విఠలాపురం శ్రోత్రియం మడి స్థావరం మడి సహధార ఊయించి తామ్రశాసనం తీసి ఇచ్చిన విఠలాపురం గ్రామం ఒకటిని అని ఉంది. అంటే వ్రాయించి ఇచ్చాడు అనటానికన్నా తీసి ఇచ్చాడు అనటంలో తెలుగుదనం ఉంది. ఇది తెలుగు భాషా పరిభాషా యుగంలో ఒక మార్పు పరిణామం. మొఘల్ చక్రవర్తుల ప్రభావం, ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రభావాలతో పాటు యూరోపియన్ల ప్రభావంలోంచి బయటపడే చిన్న ప్రయత్నం ఇది. వ్రాత కన్నుల పండువై కాగితమందరి వర్ణ పద్ధతు అనే శ్రీనాథ కవి వాక్కు కాగితాలపై వ్రాతకు సాక్షి. దస్త్రాలు, మసిబుర్రలు, కలములు, పార్కొన్న చింతంబదులు అనే చాటువులో మారిన కాలరీతి కనపడు. కాగితాల కట్టలు, కాకిత్కం అనేవాడు మా చిన్నప్పుడు
మేము హై స్కూల్లో చదివేటప్పుడు గండిగుంట నుంచి వచ్చేటువంటి ఆడపిల్లలు ఆ మాట కాగితం అనేవాళ్ళు కాదు, కాగితం అనేవాళ్ళు. కాగిత్కం అనేవాళ్ళు. 10th క్లాస్ లెవెల్ దాకా, అంటే అప్పుడు ఎస్ఎల్సి దాకా అదే మాట వాడు. కాకితాల కట్టలు, దస్త్రాలు, మసిబొర్రలు, కళాలు నాథుడి కాలంలోనే హస్తభూషణాలు. మసితో చేసిన సిరాతో తూలిక లేక కూచిక కలం ముంచి రాస్తూ ఉండే. అంతకు పూర్వం వాడిన గంటం స్టెన్సిల్ కట్టర్ లాగా అయిపోయి తూలిక క్రొక్విల్ లాంటిదైపోయి. మూల ద్రావిడ భాషలో ఉహ్రవ్ అనే ధాతువు టు రైట్ అని అర్థం. దాన్ని బట్టే వ్రాయు అనేటువంటి తెలుగు పదం ఇది రాయు కాదు, రాస్తే అర్థం మారిపోతుంది. కాబట్టి వ్రాయటాన్ని గ్రాంధికం అనద్దు అంటున్నాడు పూర్ణ. రసవ సుధాస్థలంబున కవీంద్రుడు కొందరు సేముషీమశీరసము మనక్కబాట కటాహ కుహరంబుల నుంచి కలంచి జిహ్వికా కిసలయ తూలికంగుని లిఖింతులు కబ్బములెన్నగా మహావ్యసనముతో నిజానల వియత్తంతాళ పలాస రేఖలన్న. వ్రాత గురించి చెప్పిన శ్రీనాథుడి ఈ పద్యం సాంఘిక చరిత్ర నిర్మాణానికి చాలా ముఖ్యమై అని ఆంధ్రుల సాంఘిక చరిత్రలో స్వరవరం వారంట. వ్రాయటం అనే ప్రక్రియ కాకతీయుల తరువాతే తేలిక అయ్యింది. కానీ దొంగ లెక్కలు వ్రాయటం కూడా తేలికైపోయింది. కొరవి గోపరాజు తన సింహాసన ద్వాత్రింశికలు దొంగ లెక్కల రాతగాళ్లను గురించి ఇలా చెప్పారు. వహి వారణాసి ఎనగా మహిబరగిన దిందు కపట మార్గంబున గ్రహమున రాసిన వానికి నిహపరములు లేవు నరక మెదురై ఉండదు. దొంగ లెక్కలు రాసేవాడికి నరకమే అన్నారు. అకౌంట్లు ఇలా రాయ: ఒక దశ తెచ్చిన ఆయం ఒక దిక్కున చెల్లు వ్రాసి, ఒక దశ వ్యయం ఒక దిక్కున జమ వ్రాసిన ప్రకటంబుగా వాడు మిగుల పాపాత్ముడగు. ఇలా ఆధునికంగా అకౌంట్లు రాసే విధానాన్ని కావ్యబద్ధం చేసిన తొలి రచన. పత్రం మీద ఒక నిలువు వరుసలో జమని రెండో నిలువు వరుసలో చెల్లింపుని వ్రాయాలని సింహాసన ద్వాత్రింశతి గ్రంథంలో ఈ పద్యం చూపిస్తారు. రాని బైలి పల్లుట వ్రాయుట, యాయంబు తక్కువై వ్యయం బెక్కుడవుట, లెక్క తుడుపువడుట, లిపి సంధియంబౌట, చెల్లు మరచుటయును కల్లప్పలు. చెడ్డ పనులేమిటో చెప్తున్నారు. రాని డబ్బుని వచ్చినట్లు చూపించదు, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా చూపించదు, కొట్టేత తుడుపులతో వ్రాత అర్థం కాకుండా వ్రాయించదు, చెల్లించిన దాన్ని మరిచిపోయి చూపించకపోవడం. ఇలాంటివన్నీ కళ్ళ పనులు, చెడ్డ పనులు. కరణం నీతిమంతుడైతే మంచి ఉపకరణం అవుతాడంటాడు కొరవి గోపరావు. పాలనా వ్యవహారాలకు సంబంధించి విజయనగర కాలనాటి శాసనాలలో కనిపించిన కొన్ని పారిభాషిక పదాల పరిచయం చేస్తున్నాడు. అంతరమన్నీలు. కాకతీయుల కాలంలో 72 మంది ఉన్నతాధికారులు నియమించే అధికారం 72 వినియోగాధిపతులను ఉండే. గణపతి దేవుడి కాలంలో కాయస్థ గంగయ్య, సాహిని, రుద్రమ కాలంలో జన్నిగదేవుడు, త్రిపురాంతకదేవుడు, కోకల మల్లియ ప్రగడ మొదలైన వాడు ఈ 72 నియోగాధిపతులుగా ప్రసిద్ధి చెందారు. రాయల కాలానికి ఈ పదవి తమ సంస్కృత రూపం వదిలి తెలుగుదనాన్ని సంతరించుకొని అంతరమన్నీరుగా మారింది. మన్నీడు, మన్నియడు అంటే మన్ను ప్లస్ ఈడు. ప్రభు,
మన్నెపు దొర దీన్ని బట్టే వచ్చారు. సుమతి శతకాలు ఎన్నడు గుడువ కట్టక తన్నేమరి కూర్చు ధనము ధరలు ఇప్పుడు మన్నీలకు దోదరులకు కన్నెలకు బోగుతుండు కదరా సుమతి. కడుపుకు తినకుండా పన్నులు కట్టకుండా ఏ సుఖం అనుభవించకుండా దాచిన డబ్బు మన్నీలకు దోదరులకు వేశ్యలకు పోతుందన్న. కానీ రాయలవారి మన్నీలు మన్నన కలిగినవారు. రాయవాచకంలో తమ దొరల పాలిటి కర్తారు వల్ల ఉన్న అంతరమన్నీలమై 60 ఏండ్లు బట్టి నీ అనేటువంటి వాక్యాన్ని బట్టి అంతరంగికులు నమ్మకస్తులు ప్రభు నిర్ణయాలు ప్రభావితం చెయ్యగల ఉద్యోగస్తులు నియమించే ఉన్నత స్థాయి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు అంతరాలిగ అంతర మన్నీరు అన్నారు. అడపంగా రిసెప్షనిస్ట్ అంటారు. ఈ సిఇఓని అడపాధికారి అన్నారు. ఏప్ప సూరప్ప నాయనింగారి పేరు ఓ శాసనంలో కనపడుతూ అడ్ప సూరప్ప ఆకుల్ని సక్రమంగా ఇచ్చి ఒప్పందాలను సక్రమంగా చట్టపరంగా హేతుబద్ధంగా వ్రాయించి సంతకాలు చేసే లేదా చేయించే ఉన్నత అధికారి పేరు అడపంగారు. ఆ విజయనగర శాసనాల్లో ఒప్పందాల పత్రం దస్తావేజుని ఆకు అనే ఆకుల్ని రాసుకునేందుకు తగ్గట్టుగా తయారు చేసుకునేవాడు. ఈ ఆకుకు తాళపత్రము అది భూజ్యర పత్రము అయి అగ్రిమెంట్ సూచకంగా తమలపాకులు ఇచ్చుకునే ఆచారానికి దస్తావేజులు డాక్యుమెంట్ ఆకు అనటానికి సంబంధం ఇక్కడ గుర్తుపెట్టుకోమన్నా. అధిష్టానకర్త రాయల కాలంలో ఇదొక కొత్త మార్పు. ప్రభువునే నియమించే అధికారాలు గల అత్యున్నత స్థాయి సంఘం ఇంకొకటి ఉండే. అధిష్టానకర్తలు అనేవాడు హైకమాండ్ అంటున్నారు ఇవాళ పార్టీలో. కృష్ణరాయలు తాము పెద్దలమైతిమని తమ మర్యాదగా రాజ్యపాలనం చేసేందుకు పట్టాభిషేకం అధిష్టానకర్తలు శ్రేయమని మంచి వేళ చూచి ముద్దు టుంగరం ఇచ్చినారు అని రాయవాచకంలో దీని ప్రస్తావన కలిగి తన వారసుడిని ఎంపిక చేసి అతనికి పట్టాభిషేకం జరిపించాల్సిందిగా అధికారం ఇస్తూ ముద్దు టుంగరం అంటే రాజముద్రిక ఇచ్చినట్టు ఈ వాక్యం వల్ల తెలుస్తాం. ఎలక్షన్ కమిషన్ లాంటి ఏర్పాటు. ఒకప్పటి రోమన్ వ్యవస్థలో కొలీజియంకు రాయల నాటి రూపం. ఇవాళ కూడా సుప్రీంకోర్టు జడ్జీలను నియమించడానికి కొలీజియం ఉంది కదా. అరదాసు లిఖిత పూర్వకమైన ఫిర్యాదు. అవసరంగా పర్సనల్ అసిస్టెంట్ పిఏ. అవసరాల ఇంటి పేరు కలవాడు ఒకరు. ప్రభువు ఆ రోజు పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నీ కూడా గుర్తు చేస్తాడు. పర్సనల్ అసిస్టెంట్ పిఏ. అద్దెని అమానత్ డిపాజిట్ ఉంచబడింది అని అర్థం. ఎక్కడైనా డబ్బు దాల్చి. ఆట పన్ను అంటే వినోదపు పన్ను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఆ రోజుల్లో ఆట పన్ను అని అచ్చ తెలుగులో పిలిచేవారు. అయ్యగార ఈ పదానికి కె విద్యావతి చక్కని వివరణ ఇచ్చారు. పురోహితుడు, కరణం, రెడ్డి, కమ్మరి, పడ్ల, కుమ్మరి, మంగలి, సాగలి, తలారి, మాదిగ, అనకల, తొమ్మల ఇలా 12 మంది వ్యక్తిని ప్రభుత్వం నియమించి ఒక గ్రామాన్ని నిర్మాణం చేస్తుంది. ఈ 12 మందిని అయ్యంగాళ్ళు అంటారు. వీళ్ళ వృత్తిలో వంశపారంపర్యంగా కొనసాగు. ఇల్లరి అంటే ఇంటి పని. కందాయం అంటే వాణిజ్య పన్ను. కట్టిగే అంటే వాణిజ్య పన్నుల అధికారి. ఇంబడి నరసింహరాయల కట్టిగె కసవి నాయని కుమారుడు నరసనాయని గారు అనే శాసన పాఠాన్ని బట్టి కట్టిగలు అంటే కట్టిగలు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేటువంటి అధికారు. కడ్డాయం అంటే పన్నులు కట్టి తీరాలి
అనే శాసనం. కరణం గ్రామాల ఆదాయ వ్యయాల లెక్కలు రాసే అధికారి. పూర్వకరణం అనే పదం కూడా గౌరవ సూచకం. రాయల కాలం శాసనాల్లో కనిపిస్తుంది. కాణాచి వంశపారంపర్య హక్కు కాణాచి లేక కాణయాచి. నిరాశి అని కూడా పిలుస్తారు. చిరకాల వాసస్థానం, ఎక్కువ కాలం ఉన్న ప్లేస్ని కూడా కాణాచి. కై జీతం డైలీ అలవెన్స్, బత్తా లేక బత్తె రోజు కూలి. బేట డియర్నెస్ అలవెన్స్, పాల్కురికి సోమనాథుడు కూడా దీన్ని ప్రయోగించి చిరకాలంగా ఇది వాడుకలో ఉన్న పదం. గానుగరి నూనె గానుగ మీద విధించే పన్ను. గ్రామ సభ గ్రామ పంచాయతీ. గౌని కోట ప్రధాన ద్వారాన్ని గవని అంట. దానికి ఉండే చిన్న ద్వారాన్ని దిద్ది అంట. పదకవి తల్లి దిద్ది కంతలని ఈసడించాడు. ఈ గవిని కావలి కాసే మిలిటరీ అధికారి పేరు అధికారి. వాడి గౌరవంగా వాడి అధికారం గౌని, చీఫ్ సెక్యూరిటీ గార్డ్. గౌని గొని తాతన గార్డ్. 77 దుర్గాల మీద గౌనిగా ఉండేవాడు. ఆయన అధికారం అంత విస్తృతమైంది. జయకమ్మ తీర్పు పత్రం. కమ్మ అంటే ఉత్తరం అమ్మ. జడ్జిమెంటుకు ఎంత అందమైన పేరు. తెలుగులో పారిభాషిక పదాలు లేవనద్దు, ఉన్న వాటిని ఎలా ఉపయోగించాలో ఆలో. తలారి గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడే రూరల్ పోలీస్ ఆఫీస్. తొలి కట్ అడ్వాన్స్ పేమెంట్. నిర్ణయించబడిన ధర అంగీకరిస్తూ ముందుగా ఇచ్చే డబ్బు. తీర్పరి లేక తగవరి అంటే న్యాయమూర్తి. కాకతీయుల కాలంలో వీళ్ళని ప్రాడ్వివాకులనేవారు. సంస్కృత ప్రాబల్యం క్రమేణా తగ్గి కొద్దీ ఈ పారిభాషిక పదాలు తెలుగుదనం చొచ్చుకొచ్చింది. తీర్పరి, తగవరి అనే పేరు విజయనగర కాలంలో ఏర్పడ్డాయి. జంతరన్నాటి వీరి అంగడిగాయ నగిశెట్టి కొడుకు తీర్పరి గంగిశెట్టి. 14/6/878 శాసనం. జడ్జి, మ్యాజిస్ట్రేట్, జస్టిస్ లాంటి పేర్లే తీర్పరని. వీటిని నేటి అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవచ్చు. దండు. దండు అంటే దండాధీశ్వరుడు, దండనాథుడు, దండనాయకుడు, దండాధికారి. దండాయి లేక దళాలు అనేవి మిలిటరీ పదం. దళాయి అంటే రక్షణ మంత్రి. దళం దళాధీశ్వరుడు, దళనాథుడు, దళనాయకుడు, దళాధికారి, దళవాయి లాంటి పేర్లను పోలీస్ వ్యవస్థకు సంబంధించినవిగా భావించరు. దళవాయి ఇప్పటి హోంమంత్రికి సమానం కావచ్చు. దొమ్మరి కాసు. దొమ్మరుడు ఆడిన ఆటను చూసి మెచ్చి ప్రజలు రొక్కంగా ఇచ్చిన మొత్తాన్ని దొంబరి కాసు అంటారు. నిపాత కట్నం. బేరాలు లేవు, ఫిక్స్డ్ ప్రైస్, నో బార్గైన్ అని చెప్పడం అన్నాం. అలాగే పడనాటి పని. ఎగుమతి దిగుమతి సుంకం. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్యాక్స్. పర్వత భోగం. కొండ మీద కట్టెలు కొట్టుకొనేందుకు విధించే పని. పాలెగాళ్ళు. కాకతీయుల కాలంలో నాయంకరుల వ్యవస్థ ఉండే. రాయల కాలానికి వీరి స్థానంలో పాలెగాళ్ళు ఏర్పడ్డారు. పాలెగాళ్ల చేతుల్లో సైనిక వ్యవస్థ కేంద్రీకరించి ఉండే. సైన్యం లేదా దండు ఉండే స్థలాన్ని పాలెం అన్నారు. పాలెగాళ్ల అధీనంలో సైనిక బలగాలు విడిది చేసే చోటే అదనమాట పాలెం. మిగతా విషయాలు రేపు.